అసలు అన్నయ్య వదిని అనుమానించడం ఏంటి? ఇంతలా అవమానించేలా మాట్లాడడం ఏంటి? నాకు ఏం అర్థం కావట్లేదు కేదార్. దివ్యాంక ఏదో ప్లాన్ చేస్తోంది దాత్రి. ఇంట్లో ఇంత గొడవ జరగడానికి తనే కారణం. వదిన చాలా బాధపడుతున్నారు కేదార్. ముందెళ్ళి వదిని ఓదార్చి అప్పుడేం చేయాలో చూద్దాం. పద. ఎందుకు బాబాయ్? నేనేం తప్పు చేశానని? నాకే ఎప్పుడు ఇలా జరుగుతుంది? ఇన్ని రోజులు నాకు సురేష్కి మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా నమ్మకం మాత్రం అలానే ఉందని ఆనందించేదాన్ని. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. బావకి నీ మీద నమ్మకం పోవడం ఏంటక్క? ఇదంతా దివ్యాంక చేసింది. మిమ్మల్ని అన్నయ్యని విడగొట్టాలని, మీ మీద ఎలాగైనా గెలవాలని ఆ దివ్యాంక చేసిన పనిదంతా. అవునమ్మా, సురేష్ ఆవేశపడ్డాడు. నువ్వైనా కొంచెం నిదానంగా మాట్లాడుండాల్సింది. సురేష్ మాటలకి నా మనసు విరిగిపోయింది బాబాయ్. నేను ప్రాణంగా ప్రేమించిన మనిషి నన్ను అందరి ముందు నిలదీస్తుంటే, నన్ను తప్పు పడుతుంటే అంతకన్నా నేనేం చేయగలను? నిజాన్ని జనాలకి చెప్పడం కోసం నేను చాలా మందికి శత్రువునయ్యాను. వాళ్లతో ఫైట్ చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను బాబాయ్. కానీ ఏ రోజు అబద్ధానికి భయపడలేదో, తల వంచలేదో. అలాంటిదే ఇవాళ నా వాళ్ళు, నా కుటుంబం నా గురించి ఇంత తప్పుగా మాట్లాడుతుంటే విని తట్టుకోలేకపోయాను బాబాయ్. అక్కడందరూ ఆవేశంలో మాట్లాడారే తప్ప మీరు తప్పుని బయట పెడతారే కానీ తప్పు చెయ్యరు అని తెలీదా వదినా? ఆ దివ్యాంక మాటల వల్ల బావ ఆలోచన లేకుండా మాట్లాడాడే తప్ప నీ మీద నమ్మకం లేక కాదక్క. అవునమ్మా, ఇక మీ పిన్ని వాళ్ళంటావా? వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోవద్దమ్మా. ఆస్తి కోసం, డబ్బు కోసం కాచు కూర్చున్న మనుషులు వాళ్ళు. వాళ్ళ మాటకసలు విలువే లేదు. అలాంటిది నువ్వు బాధపడ్డమేంటి? అమ్మా కీర్తి, నువ్వు నేను ఆడుకుందాం పదమ్మా. కీర్తి, నాన్న పనుండి వెళ్ళారు. రావడానికి కొన్ని రోజులు పడుతుంది. నాన్న మళ్ళీ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారంటున్నావా? అమ్మ నాన్నతో కలిసి సంతోషంగా ఉండాల్సిన వయసులో మేమెప్పుడు విడిపోతామో అన్న భయంతో బ్రతుకుతుంది కేదార్. నా కూతురు ఇంత పేరు, ప్రతిష్ట, ఆస్తి సంపాదించి ఏం లాభం? నాన్నకి నువ్వన్నా అమ్మన్నా చాలా ఇష్టం కదా. మరి మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తారు? నాన్నకి పనుండి వెళ్ళారు, తొందరలోనే వచ్చేస్తారు. ప్రామిస్. అక్క, మంచికి ఎప్పుడూ పరీక్షలక్క. ఇలాంటి టైంలోనే స్ట్రాంగ్గా ఉండాలి. దివ్యాంక ప్లాన్ అని అర్థమైంది కదా. ఈ నింద అబద్ధమని నిరూపించి అప్పుడు మాట్లాడదాం. అవునమ్మా, అప్పటి వరకు నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. బావన్న మాటలకి నా మనసే విరిగిపోయింది దాత్రి.
ఇక అక్క ఎంతలా బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. దివ్యాంక డబ్బు వదిన రూంలోకొచ్చేలా చేసిందంటే దాని వెనక ఇంట్లో నిషి వాళ్ళ హస్తం ఉంది. తప్పు చేస్తున్నారని తెలిసినా, తప్పుడు మార్గంలో నడుస్తున్నారని అర్థమైనా వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాం దాత్రి. పోలీస్ ఆఫీసర్ లాగా సాక్ష్యాలు లేకుండా కేసు పెట్టకుండా మనమేం చేయలేకపోవచ్చు, కానీ జగదాత్రి కేదార్లా నీ తమ్ముణ్ణి నా చెల్లెల్ని దారిలోకి తీసుకొచ్చే బాధ్యత మన మీదుంది. ముందు వెళ్ళి ఈ పని వెనకాలన్నది వాళ్ళో కాదో తెలుసుకుందాం. పద. ఎస్, ఇన్నాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టు జరిగిందత్తయ్య. లేకపోతే ఏందమ్మీ, ఇప్పుడు చూసినా మనం ఏదో చేద్దాం అనుకుంటే మన తలకి వచ్చి చుట్టుకునేది. ఈ పొద్దు ఆ కేదారు జగదాత్రి మొక్కలు చూసినావా ఎట్టా మాడిపోయి ఉండాయో. అసలు మనం ఇలాంటి ప్లాన్ చేసుంటామని కలలో కూడా ఊహించరత్తయ్య. అవునమ్మీ, షేర్స్ మన పేరు మీదకి వచ్చాక కూడా మనం దివ్యాంకతో చేతులు కలిపి ఇవన్నీ ఎందుకు చేస్తా ఉండామో? ఇలా చేయడం వల్ల నష్టపోయేది మనమే కదమ్మీ. అత్తయ్య, మన పేర్ల మీద షేర్స్ రాసింది మాట వరుసకే అత్తయ్య. వాటిని మనం అమ్ముకోలేము. మనం ఏమీ చేయకుండా ఉంటే అవి చిత్తు కాగితాల్లా ఉంటాయి. ఇన్ని దినాలు అబ్బోణ్ణి సీఈఓ కుర్చీలో కూర్చోబెట్టడానికి ఎన్ని కష్టాలు పడుండామో, ఈ దెబ్బతో అబ్బోడు సీఈఓ అయిపోవడం ఖాయం. అవునమ్మీ, అసలు దివ్యాంక సురేష్ కౌశికి గొడవ పెట్టుకునే వీడియో ఎందుకు దీమని చెప్పుండాది? ఏమో అత్తయ్య, ఉండండి ఇప్పుడే అడుగుతాను. మన ప్లాన్ సక్సెస్ అయింది. కౌశికి సురేష్ విడిపోయారని చెప్పు నిష్కా. గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేస్తే నువ్వే గెస్ చేస్తే ఎలా దివ్యాంక? అమ్మీ స్పీకర్ పెట్టు. అంటే మన ప్లాన్ సక్సెసా? సూపర్ సక్సెస్. అవునమ్మీ, అసలు ఆ వీడియో ఎందుకు తీయమని చెప్పుండావు? ఆ వీడియోని నా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాను. కట్టుకున్న భర్తే తనను అనుమానించాడని ప్రపంచానికి తెలుస్తుంది. ఆ డబ్బు గురించి ప్రపంచానికి నిజం చెప్పాల్సి ఉంటుంది. లెక్కల్లో లేని డబ్బు గురించి కౌశికి లెక్కలు చెప్పలేక చెయ్యని తప్పుకి జైలుకి పోతుంది. ఇక యువరాజ్ కంపెనీకి సీఈఓ అవుతాడు. వావ్, నువ్విలా చెప్తుంటే నాకు విజువల్ గా అదే కనిపిస్తోంది. ఉంటానమ్మీ. ఫోన్లో ఎవరు నిషి? ఎవరో ఒకరు, నీకెందుకే? మీరు బాధ పెట్టాలని చూస్తుంది మా అక్కని కాబట్టి మాకు ఈ విషయంతో సంబంధం ఉంది నిషి. నిషిక వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండాది. దానికి కౌశికి ఏంది సంబంధమో? సంబంధం ఉందో లేదో నేను నిరూపిస్తాను అత్తయ్య గారు. ఫోన్ ఇవ్వు. నిషి నిషి నిషి